హాయ్ అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ లెక్చరర్. సో ఈ వీడియోలో అయితే ఎల్జీ 55 ఇంచెస్ 4K టీవీ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఒకసారి అయితే చూడండి, మీరు విజువల్లో చూడవచ్చు. ఎల్జీ UHD టీవీ. సో ఇది 55 ఇంచెస్ టీవీ అండి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. 1 మంత్ యూజ్ చేసిన తర్వాత దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో యాపిల్ ఎయిర్ ప్లే అయితే అది మనకు దీంతో పాటు వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్, ఆండ్రాయిడ్ ఫోను. మనకి ఇక్కడ చూడవచ్చు, ఇది రియల్ 4K క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4K ప్రాసెసరు. సో ఇక్కడ మీరు విజువల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మీరు ఒకసారి అయితే ఇక్కడ దీని వెనకాల మోడల్ నెంబర్ అయితే ఉంటుంది. టోటల్ అయితే దీన్ని 1 మంత్ యూజ్ చేసిన తర్వాతనే మీకైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. దీనిపైన ఎంత రేట్ ఉందో మీరు చూడవచ్చు. 89,990 అయితే ఉంది ఎంఆర్పి రేటు. సో ఇక్కడ మనమైతే అడాప్టర్ అయితే 100 నుంచి 240 వోల్టేజ్ ఉంది. కాకపోతే దీనికైతే స్టెబిలైజర్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలంటున్నారు టెక్నీషియన్స్ అయితే. సో మనకు ఇది టీవీ అయితే డబుల్ లేయర్స్ వస్తుంది. డబుల్ లేయరు IPS ప్యానెల్ టీవీ. ఇది 55 ఇంచెస్ అంటే 139 సెంటీమీటర్స్. ఒకసారి అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాము, మరి ఓపెన్ చేసి అయితే చూద్దాము ఒకసారి. ఇదైతే LG 4K. ఇది మోడల్ నెంబర్ కూడా మీకు 77. ఇక్కడ మోడల్ నెంబర్ కూడా మీరు విజువల్లో చూడవచ్చు. టీవీ యొక్క UP77 అనేది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఇక్కడ మన బ్యాక్ సైడ్ కూడా QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది, మోడల్ నెంబర్, ఎవ్రీథింగ్. సో టీవీకి అయితే వెనకాలైతే రబ్బర్స్ అయితే ఫిట్ చేస్తున్నారు టెక్నీషియన్స్. సో విజువల్లో చూడండి. తర్వాత మెజర్మెంట్ చేసుకుంటున్నారు. మనం టీవీ అయితే ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే మనం దాన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఏ ప్లేస్లో అయితే మనం దాన్ని టీవీని అయితే మనము పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ టెక్నీషియన్ చెప్పిన వెంటనే టెక్నీషియన్ వచ్చిన వెంటనే ఇక్కడ మనకైతే ఇక్కడ చూడండి, వాల్కి అయితే వాళ్ళైతే ఈ విధంగానైతే బ్యాక్ సైడ్ అయితే దాని టీవీ యొక్క స్టాండ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ హైట్ 2 ఉంటుంది, ఇది 1, ఇది 2. ఇదేమో ఇప్పుడు హోమ్ థియేటర్, అది ఆప్టికల్ కేబుల్. 2 కేబుల్స్ ఉంటాయి. ఆప్టికల్ కేబుల్ అంటే మనం హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇదేమో యాంటీనా. ఇది పెన్ డ్రైవ్ పెట్టుకుందానికి. ఓకేనా? పెన్ డ్రైవ్. ఇది AV ఇన్ 3 పిన్ కేబుల్. సెటప్ బాక్స్ నార్మల్ కేబుల్ కు 3 పిన్నులు ఉంటాయి, రెడ్, వైట్, ఎల్లో. ఆ పిన్ కనెక్ట్ చేసుకున్నానికి ఇది అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనం కీబోర్డ్ కూడా పెట్టుకోవచ్చు కదా దీనికి అనేది. ఇది ఓన్లీ USB. అంతే. మౌస్ ఉంది, మౌస్ USB పోర్ట్ ఒకటే ఇచ్చిందా? ఒకటే ఉంటుంది. రైట్. ఏవి అంటే ఇది దేనికి బ్రదర్? ఇది సెటప్ బాక్స్ నార్మల్ కేబుల్. ఇది పవర్ కనెక్షన్. ఒకసారి ఎట్లా పెడుతున్నా వాళ్ళు ఇరికిచ్చుడేనా? సో ఒకసారి అయితే టీవీ అయితే ఆన్ చేసి చూద్దాము. ఒకసారి పవర్ సప్లై ఇచ్చిన తర్వాతనైతే వెబ్ OS అనేది మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనము దీనికి వైఫై ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి అయితే ఒకసారి అయితే OS అయితే ఇన్స్టాలేషన్ చేయాలి. ఒకసారి టెక్నీషియన్ అయితే ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేస్తున్నాడో మనం అయితే చూద్దాము. ఒకసారి ప్రెస్ ది ఓకే బటన్ ఆన్ యువర్ కంప్యూటర్ లేదా సెలెక్ట్ లాంగ్వేజ్ అండ్ మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్. ఇంటర్నెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వైఫై యొక్క పాస్వర్డ్ ఇచ్చాడు. వైఫై మన మొబైల్లో వైఫై హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై అయితే కనెక్షన్ ఇచ్చిండు. సో వైఫై కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు ఓకే చేయండి. సో టెక్నీషియన్ అయితే ఏ విధంగా ఓకే చేస్తుండో చూద్దాం. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అవ్వాలని దాని మీద ఇన్స్టాలేషన్ చేయండి. ఆల్రెడీ టెక్నీషియనే ఇన్స్టాలేషన్ చేస్తాడు కాబట్టి మీకు ఎటువంటి అభ్యంతరం అయితే ఏముండదు. సో ఇక్కడ టీవీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు టెక్నీషియన్ అయితే. సో ప్రోగ్రామ్ ట్యూనింగ్ అవుతుంది. సో ప్రోగ్రామ్ ట్యూనింగ్ అయిన తర్వాత మనకైతే టోటల్గా టీవీ అయితే ఇక్కడ చూడవచ్చు. మొత్తం టోటల్ 100% వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ ట్యూనింగ్ అయిపోయిన వెంటనే టీవీ అనేది మనకు ఆన్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. మొబైల్ అంటేనా సారీ, టీవీ అయితే మన MI ఫోన్ కంటే చాలా బాగుంది. MI OLED కంటే కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని 1 మంత్ అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాతనే ఇక్కడ మీకు వెబ్ OS కూడా ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. అంటే OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతున్నది. ఓకేనా? సో ఒకసారి అయితే టీవీ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో ఇక్కడైతే రెడ్ లైట్ అయితే లైట్గా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ రిమోట్ అయితే చూపెడుతున్నాను. రిమోట్తోనైతే ఒకసారి అయితే మనము ఇక్కడ ఆన్ చేద్దాము రిమోట్తోని. సో రైట్.
సో ఒకసారి టీవీ అయితే ఇప్పుడు మనకైతే ఆన్ అవుతుంది. సో ఈ విధంగానైతే మనకు టీవీ ఈ విధంగా ఫస్ట్ చూపెడుతుంది. చూపెట్టిన వెంటనే ఇక్కడ మీకు రిమోట్లో చూడండి. సో ఈ విధంగా ఆన్ అయింది. సో దీని గురించి అయితే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా క్లారిటీగా ఉంది ఎల్జీ అయితే. సో మోడల్ నెంబర్ కానీ ఇది ఎవ్రీథింగ్ క్లారిటీగా ఉంది. ఒకసారి రిమోట్ చూద్దాము. రిమోట్లోనైతే మనకు ఆపోజిట్ అయ్యేసరికి రిమోట్ కనబడతలేదు లైటింగ్ అనేది. సో రిమోట్లో ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మనము ఇక్కడ కెమెరా సైడ్ చూసినట్లయితే సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో రిమోట్లో అయితే మీకైతే ఒకసారి అయితే నేను ఆప్షన్స్ చూపెడతాను. ఇక్కడ సెట్టింగ్ అనే బటన్ ఉంది. సెట్టింగ్ బటన్ చూడవచ్చు. సో ఇదైతే మెనూ బటన్ అండి. ఇది మెనూ బటను. సో సెట్టింగ్స్ బటన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూడండి ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా. సో సెట్టింగ్స్ ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకోవచ్చు పిక్చర్ మోడ్ వచ్చేసి ఇక్కడ రిమోట్తో మీరు క్లిక్ చేయండి. పిక్చర్ మోడ్ వచ్చేసి స్టాండర్డ్ పెట్టుకోండి. స్టాండర్డ్ అయితే బాగా ఉంటుంది. నెక్స్ట్ బయట క్లిక్ చేయండి. మళ్ళీ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఒకసారి సౌండ్ మోడ్. సో నేను రిమోట్తో ఇక్కడ డైరెక్ట్ కింద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సౌండ్ మోడ్ కూడా స్టాండర్డ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సౌండ్ అవుట్ అనేది స్పీకర్స్ అంటే టీవీ స్పీకర్స్ పెట్టుకోవచ్చు, హోమ్ థియేటర్ పెట్టుకోవచ్చు, మనం ఏదంటే అది కనెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా ఉంటాయి. బ్లూటూత్ డివైస్ కానీ ఇక్కడ మనము ఇక్కడ టీవీ స్పీకర్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను సెట్టింగ్స్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇదైతే గేమ్ ఆప్టిమైజర్. సో గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ స్లీప్ టైమర్ కూడా మనం టీవీ ఏ టైంలో ఆటోమేటిక్గా అది స్లీప్ టైం చేసుకోవాలో స్లీప్ టైం కూడా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఇది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది దీనికే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడం ఎలా అనేది మీకు తెలియాలి. ఒకసారి మన మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత అంటే పర్సనల్ హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్ ఉంటుంది. జనరల్ సెట్టింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వైఫై కనెక్షన్ ఉంటుంది. వైఫై కనెక్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకైతే వైఫై నెట్వర్క్ ఏమైతే ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. మీ మొబైల్ది ఏదైతే వైఫై నెట్వర్క్ ఉందో దాని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మీకైతే ఇంటర్నెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వస్తున్నాను. మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇదైతే నెట్వర్క్ అయిపోయింది. ఇక్కడ ఆల్ సెట్టింగ్స్ ఉంటుందండి. ఇందులో మనము ఆల్ సెట్టింగ్ చేసుకోవచ్చు టోటల్గా. అంటే ఆల్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ మనము పిక్చర్ ఏ క్వాలిటీ ఉండాలి, సౌండ్ ఏది స్టాండర్డ్ ఉండాలా, మొత్తం టోటల్ సౌండ్ చేంజెస్ ఉంటాయండి. వేరియేషన్స్ సౌండ్ డాల్బీ మ్యూజిక్ పెట్టుకోవడానికి కానీ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటాయి. మీరు ఒక్కొక్కటి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది జనరల్ సెట్టింగ్ అంటే మనకు ఇప్పుడే తెలుసు మనకు ఆల్రెడీ. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 16:9 అయితే పెట్టుకోవాలి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఇక్కడ చూద్దాము ఎడిట్ మోడ్. అంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే మనము ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏవేవి పెట్టుకోవాలో. సో మనకు అప్పుడు అవసరం లేదు కాబట్టి బ్యాక్ వెళ్తున్నాను. సో ఇవైతే సింపుల్ సెట్టింగ్స్ అండి. సెట్టింగ్స్ అయితే మీరు ఎక్కువ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గానే సెట్టింగ్స్ వస్తాయి. మళ్ళీ ఒకసారి అయితే ఇది మెనూ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మెనూ బటన్ ఇక్కడ చూద్దాము. మెనూ బటన్ ఎస్ ఇది రిమోట్లో మెనూ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకైతే సో టోటల్గా ఇక డిఫాల్ట్ యాప్ లిస్ట్ వస్తుందండి. సో ఇది ఆండ్రాయిడ్ కాదు ఐఓఎస్. అంటే ఐఓఎస్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏవైతే యాప్స్ ఉంటాయో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఆండ్రాయిడ్ మొబైల్లో. సో ప్లే స్టోర్కు బాగాలి. ఇందులో అయితే యాప్ స్టోర్ అని ఉంటుంది. ఇందులో అంటే మనకు యాపిల్ ఫోన్లో ఏవైతే కంటెంట్ ఉంటుందో ఏవైతే యాప్స్ ఉంటుందో ఆ విధంగానైతే ఉంటాయి. ఇక డిఫాల్ట్గానైతే మనకు నెట్ఫ్లిక్స్ కానీ డిస్నీ హాట్స్టార్, G5, ప్రైమ్ వీడియో, తర్వాత ఇది యాపిల్ టీవీ, తర్వాత యూట్యూబ్ డిఫాల్ట్గానైతే వచ్చింది. ఇక్కడ మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. యాప్ టీవీ, ప్రీమియర్, ఇక్కడ టోటల్ యాప్స్ అయితే ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ క్లిక్ చేసి. సో టోటల్గా హోమ్ డాష్బోర్డ్ చూసుకోవచ్చు. ఇక్కడ స్పోర్ట్స్ అలర్ట్, ఇక్కడ చూడండి వెబ్ బ్రౌజర్. సో ఈ వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇదేంటిది మనకు గూగుల్ వాళ్ళది. సో గూగుల్ క్రోమ్ కూడా ఓపెన్ అవుతుంది. క్రోమ్ ఓపెన్ చేసుకొని ఎవ్రీథింగ్ కంటెంట్ అయితే మనము ఓపెన్ చేసుకోవచ్చు. మన మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసుకొని ఎట్లయితే ఎవ్రీథింగ్ కంటెంట్ అయితే ఎట్లయితే ఓపెన్ చేసుకుంటామో ఆ విధంగానైతే మనం ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను రిమోట్లోనైతే హోమ్ బటన్ అయితే ప్రెస్ చేసిన. సో ఇక్కడ వరకు వెబ్ బ్రౌజర్ అయిపోయింది. ఇక్కడ మ్యూజిక్ పెట్టుకోవచ్చు. తర్వాత అలెక్సా. సో ఇక్కడ మనకు రిమోట్లో
ఇది అలెక్సా సెట్ చేసుకొని మనం రిమోట్తోనే ఏదంటే అది ఓపెన్ చేసుకోవచ్చు అండి, ఏదంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరైతే రిమోట్లో ఇక్కడ ఉంటుంది, మీరు సెట్టింగ్ చేసుకోవాలి అలెక్సా అనేది. సో రిమోట్లో మనం ఆటోమేటిక్గా వాయిస్ కూడా మనం వాయిస్ అంటే మనం మాట్లాడితే ఈ యాప్ ఓపెన్ కావాలంటే యూట్యూబ్ ఓపెన్ కావాలంటే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా ఎవ్రీ కంటెంట్ అయితే ఉన్నది. సో మళ్ళీ ఇక్కడ ఇందులో కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇంతకుముందు లాగానే. సో ఇదైతే యూజర్ గైడ్, ఇదైతే ఒకసారి మీరైతే రీడ్ చేయండి ఒకవేళ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే. ఇక్కడ టీవీ స్పీకర్స్ ఆన్ ఆఫ్ పెట్టుకోవడానికి ఇక్కడ కనెక్షన్ గైడ్ ఉంటుంది. కనెక్షన్ గైడ్ అంటే మనం ఏమైనా పెన్ డ్రైవ్ పెట్టుకుంటాం కదా, పెన్ డ్రైవ్ పెట్టుకొని సినిమా చూడవచ్చు, పెన్ డ్రైవ్లో ఉన్న కంటెంట్ మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఇది అండి కంటెంట్, అంతమించి ఏం లేదు. సో వీడియోస్కి ఇట్లా అన్నీ పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో దీనికి మౌస్ కూడా మనం కనెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను మౌస్ కూడా కనెక్షన్ చేశాను, మౌస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, యూఎస్ టీవీ అంటాను. కీబోర్డ్ కూడా మనము కనెక్ట్ చేసుకోవచ్చు, ఇదైతే కీబోర్డు. సో కీబోర్డ్ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు. దానికి ఎక్స్టెన్షన్ యూఎస్బి ఒకటి 4 పిన్స్ దాన్నా 3 పిన్స్ దాన్నా యూఎస్బి ఒకటి మీరు దాన్ని పర్చేజ్ చేయండి. అలాగనే మనం టీవీ లెక్క యూజ్ చేసుకోవచ్చు, సిస్టమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో బాగా టీవీ అయితే బాగుంది. దాదాపు 1 మంత్ యూజ్ చేసిన తర్వాతనే మీకు అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఎల్జీ టీవీ అయితే 55 ఇంచెస్ బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంది. సో దీని యొక్క మోడల్ నెంబర్ కానీ లేదు అంటే ఇంకోటి దీనికి కంపల్సరీ స్టెబిలైజర్ అయితే ఒకటి కొనుక్కోవాలి. స్టెబిలైజరు స్టెబిలైజర్ ఏది పర్చేజ్ చేయాలి ఏది అనేది వీగర్ స్టెబిలైజర్ అండి. వీగర్ స్టెబిలైజర్లో మరి 55 ఇంచెస్ టీవీకి అయితే స్టెబిలైజర్ ఎంత వాట్స్ తీసుకోవాలనేది నేను ఆల్రెడీ అమెజాన్లో బుక్ చేసుకున్నాను. దాని యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళు చెప్పినదే మనమైతే బుక్ చేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి అయితే దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని అయితే వెరిఫై చేసుకోండి. సో ఎవ్రీథింగ్ కంటెంట్ చాలా అంటే చాలా బాగుంది. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీలైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన టీవీని అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.